గుంటూరు జిల్లా నరసరావుపేటలో జనసేన పార్టీ 1వ వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎన్ఆర్ఐలు. మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడానికి నరసరావుపేట వచ్చారు జన సైనికులు. ఎన్ఆర్ఐలు సయ్యద్ జిలానీతో కలిసి ఇంటింటికి తిరుగుతూ పవన్ కళ్యాణ్ సీఎం అయితే సమాజానికి ఎటువంటి మేలు కలుగుతుందో వివరిస్తున్నారు. కులమతాలకు అతీతంగా సమాజంలో ఒక మార్పు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టారని, ఇంటింటికి ప్రచార సమయంలో ప్రజలలో మార్పు కనిపిస్తుందన్నారు నరసరావుపేట జనసేన అభ్యర్థి సయ్యద్ జిలానీ. నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 1వ వార్డు ప్రచారం చేయడం జరిగింది. ప్రజల యొక్క స్పందన చూస్తే తప్పకుండా పవన్ కళ్యాణ్ వారంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతారని గట్టి నమ్మకం ఏర్పడింది. యావత్ ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా, సింగపూర్ నుంచి వందలాది పిల్లలు నర్సరావుపేట నియోజకవర్గం సంబంధించిన పిల్లలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి నర్సరావుపేట రావడం జరిగింది. వాళ్ళ పట్టుదల చూస్తే తప్పకుండా నర్సరావుపేట నియోజకవర్గం ఒక అద్భుతం జరిగిందని నేను అనుకుంటూ తప్పక నర్సరావుపేట ప్రజలు ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాను. నియోజకవర్గం మేము సింగపూర్ నుంచి వచ్చాము. నా పేరు జీవన్ కుమార్. మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ సింగపూర్లో. కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడానికి జనసేన పార్టీని గెలిపించడం కోసం, జిలానీ గారికి మద్దతు ఇవ్వడం కోసం సింగపూర్ నుంచి వచ్చాం. సింగపూర్ నుంచి ఒక నర్సరావుపేట కాకుండా మన రాష్ట్రం మొత్తం అయితే కనుక ఒక 400 మంది దాకా వచ్చాము సింగపూర్ నుంచి. రకరకాల జిల్లాల్లో ప్రచారాల కోసం సింగపూర్ నుంచి వచ్చాము అన్నారు. ఇప్పుడు మేము అక్కడి నుంచి స్వచ్ఛందంగా వచ్చాము. వచ్చి మనం జనసేన పార్టీ కోసం ప్రచారం చేస్తున్నాము. ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మేనిఫెస్టోలో మధ్యతరగతి కుటుంబాల కోసం మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు మనకి చాలా బెనిఫిట్స్ అందజేస్తున్నారు. ఇంతకుముందు ఏనాడు కూడా Please subscribe New Waves.